తెలంగాణలో కాలేజీ యాజమాన్యాలు బంద్ విరమించుకున్నాయి. మంత్రులతో చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ నుంచి యథావిధిగా కాలేజీలు తెరుచుకోనున్నాయి. 1200 కోట్లలో ప్రస్తుతం 600 కోట్లు ఇచ్చేందుకు సర్కార్ సుముఖత వ్యక్తం చేసింది. మరో 600 కోట్లను దీపావళికి ఇస్తామని తెలిపింది. ఇక విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రైవేట్ యాజమాన్యాలు తెలియజేశాయి. ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సంబంధించినటువంటి సమస్యల్ని ఆయా కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని, అది భారమైనప్పటికీ ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు, సహచరులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి ఈ రోజు యాజమాన్యాలకు సంబంధించినటువంటి తెలంగాణలో కాలేజీ యాజమాన్యాలు బంద్ విరమించుకున్నాయి. మంత్రులతో చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ నుంచి యథావిధిగా కాలేజీలు తెరుచుకోనున్నాయి. 1200 కోట్లలో ప్రస్తుతం 600 కోట్లు ఇచ్చేందుకు సర్కార్ సుముఖత వ్యక్తం చేసింది. మరో 600 కోట్లను దీపావళికి ఇస్తామని తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రైవేట్ యాజమాన్యాలు తెలియజేశాయి.